రమణ మహర్షి సార్. ఏం చెప్పాడంటే నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. అవును సార్. ఎలా తెలుసుకోవాలి అంటే విచారణ చేయమన్నాడు. అవును సార్. విచారణ ఎలా చేస్తాం? ఎవడు చేయగలడు విచారణ? మనల్ని మనమే తెలుసుకోవాలి సార్, నిన్ను నేను. కాదు బాబు. అబ్బబ్బా! విచారణ ఎలా చేస్తాం? సాయిబాబా జాతీయను నా మాట. సార్. అక్కడితో ఆపేశాడాయన రమణ మహర్షి. అవును సార్. ఆ విచారణ ఎలా చేస్తాం? అది నేను అడిగే ప్రశ్న. ఎవడు చేయగలడు విచారణ? ధ్యానం చేస్తున్నా. ధ్యానంతో చేస్తే అబ్బబ్బా! మళ్ళా మీకు ధ్యానం దగ్గరికి వెళ్ళిపోతారు. సార్, మీరే చెప్పండి సార్. ఎవడు విచారణ చేయగలడు అంటే బుద్ధి వికసించిన వాడే విచారణ చేయగలడు. కాబట్టి రాసుకోండి మీరు. అంత తేలికే ఊరికే మాట్లాడితే అన్నిటికీ ధ్యానం ధ్యానం అవును అంటారు. సార్. అవును రావణ సార్. మహర్షి ఊరికే నిన్ను నువ్వు అవును సార్. తెలుసుకో, నువ్వు నువ్వు తెలుసుకో అంటారు. అందుకే ఎవరికి అర్థమై చవక అవును. ఆ పుస్తకాలు పక్కన అవును. పడేస్తారు. ధ్యానం చేయి ధ్యానం చేయి అన్నది అందరూ అలా వదిలేస్తున్నారు. అవును సార్. విచారణ జ్ఞానం. చేయాలి అంటే నీ బుద్ధి వికసించాలి. అవును సార్. బుద్ధి వికసిస్తేనే వివేకం కలుగుతుంది. అవును సార్. ఆ వివేకం కలిగినోడే విచారణ చేయగలడు. అవును సార్. ఇంకెవడూ చేయలేడు విచారణ. అందుకే అవును సార్. లక్షల మంది శిష్యులు ఉన్నారు రమణ మహర్షికి. అవును సార్. నువ్వెవరు అంటే ఆత్మ అని చెప్తారు అంతే వాళ్ళు. అవును సార్. ఆత్మ అన్నట్టుగా జీవించరు వాళ్ళు. ఓకే. అవును సార్. ధ్యానం చేయరు. అవును సార్. ఆ విచారణ ఎలా చేయగలరు? వివేకం ఉన్నప్పుడు. ధ్యానం. వివేకం ఎలా వస్తుంది? అవును సార్. బుద్ధి వికసించినప్పుడు. బుద్ధి వికసించడం. బుద్ధి ఎవరికి వికసిస్తుంది? ధ్యానం చేస్తే ఓయ్ 2 సార్. పనులు మాట్లాడితే మీరు ధ్యానం ధ్యానం బాగా లోకమైపోయింది ధ్యానం. సార్. 2 పనులు ధ్యానం ఒకటే కుదరదు. సార్. శ్వాస మీద ఆహార ధ్యాస నియమాలు. ఉంచి మళ్ళీ ధ్యానం అంటున్నారు. అది కూడా రాంగే. శ్వాస మీద ధ్యాస. సార్. ఆ మాట అవును సార్. శ్వాస వాడండి. మీద ధ్యానం ధ్యాస ధ్యానం అనే పెట్టాలి. పదం తీసేయండి మీరు. శ్వాస మీద ధ్యాస ఉంచితేనే ఓకే. ధ్యానం అనగానే అవును సార్. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? గైడింగ్ ధ్యానమే, మ్యూజిక్ ధ్యానమే. అవును సార్. శ్వాస మీద ధ్యాస ఇంకా దేని వల్ల రాదు బుద్ధి. అవును సార్. అవును సార్. అది తీవ్రంగా చేయాలి. అవును ఒక సార్. నెల భీమవరం వచ్చి నెక్స్ట్ మంత్ మానేస్తే లాభం లేదు. తీవ్ర ధ్యానం కాదు. అవును సార్. అవును సార్. గైడ్. పట్టు అవును. పట్టాలి కొన్నాళ్ళు. అవును సార్. కన్ఫామ్ గా రావాల్సింది. అది తీవ్ర ధ్యాన సాధన చెయ్యాలి శ్వాస మీద ధ్యాస పెట్టి. 2 సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. అవును సార్. ఈ రెండిట్లో ఏది లేకపోయినా వాడు బుద్ధి వికసించదు. బుద్ధి వికసించకపోతే విచారణ చేయలేడు. అవును సార్. అర్థమైందండి? కరెక్ట్. అది. అది నేను చెప్పేది. అర్థమైంది సార్. చేత కరెక్ట్. అసమస్య ఏం కాదు. ఈ అవును 2 సార్. తప్పనిసరి. పత్రి గారు ఏం చేశారంటే చాలా డెప్త్‌కి తీసుకుపోయారు మనల్ని. అవునవును సార్. రమణ మహర్షి మధ్యలో వదిలేశాడు. అవును సార్. అది. ఆయన తీసుకెళ్ళాడు కాబట్టి నేను ఇలా తయారయ్యాను. అవును సార్. అర్థమవుతుంది.